అన్న పాట పాడుతున్నాం. ప్రతి అధ్యాయము వరుసవచనము తాన దివ్య ప్రేమ వాగ్దానములు వాగ్దానములన్నీ నావి. Promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. నిజంగా మన జీవితాల్లో ప్రభు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన గ్రంథము ప్రభు మన జీవితంలో నిరీక్షణ, ఆనందము, సంతోషము ఇస్తూ ఉంది. మనం వెళ్ళే యాత్రలో అనేక సార్లు అనేక పరిస్థితులు కూడా వెళ్ళాల్సి వస్తాయి కదా. అనేకమైన అనుభవాలు, ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఎన్నో అనుభవాలు కదా. ఎన్నో అనుభవాల్లో మనము ఏ మనిషి దగ్గరికి వెళ్తే పొందలేము, కానీ ఈ జీవవాక్యం అనేది నన్ను ఏం చేస్తుంది, బలపరిచి ఈ యాత్రలో మనం కొనసాగించడానికి సహాయపడతా ఉంది. సో ఈ దినం వాక్య భాగం కొరకు ఒక మొదటిగా మనం చదివే భాగము యెషయా 62 అధ్యాయము, యెషయా 62 మొదటి వచనం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. రెండో భాగము మొదటి సమూయేలు 12వ అధ్యాయము. అధ్యాయము 22వ వచనం. యెహోవా తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. అలా చదువుతారా గట్టిగా? యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకున్నకు ఇష్టం కలిగి ఉన్నాడు. యెహోవా మిమ్మల్ని తన జనముగా